శాండ్ సంబంధించి ఏ ఆదేశాలు వచ్చినా అందరూ ఫాలో కావాల్సిందే. మీరు ఎప్పుడెప్పుడు డ్యూటీలు ఇచ్చారో అవి చేసుకోండి. పార్షియల్ వర్కింగ్ ఇంకా వర్క్లో ఉంటే చాలు. అవును మేడం, అది కూడా డౌన్లో ఉంది మేడం. అక్కడ ఏమో చేస్తారని పోలీసు అక్కడే చేస్తున్నాం మేడం. హైట్ లేపాల్సిన అవసరం లేకుండా ఏమైనా చేయగలుగుతామో తర్వాత మనకి ఓడిఎఫ్ ప్లస్ సర్వే ఎంతవరకు వచ్చింది? ఎవరు ఎట్లా కట్టారు అక్కడ పోయి అందరికీ నమస్కారం అండి. మనకి నెల్లూరు జిల్లాలో 517 ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్ అంతకుముందు గవర్నమెంట్లో కన్స్ట్రక్షన్ చేసి పూర్తిగా అబాండన్ స్టేజ్లో ఉన్నాయి. అంటే దాన్ని పూర్తిగా సరిగా మనకి ల్యాబ్ మిత్రాస్ జీతాలు ఇవ్వలేక, కొంత పంచాయతీలో గ్రాంట్స్ లేక, రకరకాల ఇబ్బందుల వల్ల పంచాయతీలు షెడ్స్ని మెయింటైన్ చేయలేక వదిలేశారు. ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఈ షెడ్స్ అన్నింటినీ కూడా రెనోవేట్ చేస్తూ అన్ని షెడ్స్లో వర్మీని అంటే వానపాములు వదిలి ఎరువుని తయారు చేయాలి. తడి చెత్త పొడి చెత్త అంతా కూడా ప్రతి ఇంటి నుంచి కలెక్ట్ చేసి ఈ తడి చెత్త నుంచి ఎరువుని తయారు చేసే కాన్సెప్ట్ అనేది ఈ ఎస్డబ్ల్యూపీసీ అనేది. అయితే మన జిల్లాలో కలెక్టర్ గారు ఏంటంటే ఈ ఒక 1 వీక్లో అన్ని ఎస్డబ్ల్యూపీసీస్లో మనము ఎరువు తయారు చేసే విధంగా మొదలు పెట్టాలనే ఉద్దేశంతో రేపు కొన్ని పంచాయతీల్లో సార్ విజిట్ చేస్తున్నారు కలెక్టర్ గారు. స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే October 2 నాటికి మనం అన్ని ఎస్డబ్ల్యూపీసీలు ఫుల్లీ ఫంక్షన్లోకి తీసుకురావాలి. ఎస్డబ్ల్యూపీసీ షెడ్లో చెత్త తీసుకొస్తే దాన్ని పోసుకోవడానికి నాడప్ పిట్స్ అంటారు. ఆ నాడప్ పిట్స్ అన్నీ ఉండాలి. సో ఇవన్నీ పారామీటర్స్ అన్నీ కూడా మేము అన్నీ చెక్ చేసుకుంటూ అన్నీ సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. కొంచెం యుద్ధ ప్రాతిపదికన ఈ షెడ్స్ని కూడా జిల్లాలో త్వరగా స్టార్ట్ చేయాలనేసి అందరితో స్పెషల్గా మేము వీసీలు టీసీలు తీసుకొని కూడా రివ్యూ చేస్తున్నాము. సో నెక్స్ట్ మనకి September 14 నుంచి స్వచ్ఛతా హీ సేవ అని సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఎవ్రీ ఇయర్ మనం లాస్ట్ 10 yearsగా చేసుకుంటున్నాం స్వచ్ఛతా హీ సేవ. సో 10th anniversary లాగా గాంధీ జయంతి రోజుకి మనకి అది 14 days ఒక ఫోర్ట్నైట్ లాగా 15 days కార్యక్రమం. సో దాంట్లో భాగంగా అన్ని షెడ్స్ కూడా మన జిల్లాలో కంప్లీట్ చేసుకొని October 2 నాటికి ఈ 517 షెడ్స్ని మేము ఫుల్ షేప్లోకి తీసుకొచ్చేదానికి ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తున్నామండి. మనందరికీ తెలిసిన విషయమే, మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక 6 జిల్లాలు వరదల వల్ల బాగా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలంతా కూడా. శానిటేషన్ అంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది ఆ జిల్లాల్లో. కాబట్టి మన డైరెక్టర్ గారు అలాగే మన డిప్యూటీ సీఎం గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు మన జిల్లా నుంచి కూడా ఒక 60 టీమ్స్ని మనం విజయవాడకు పంపించామండి. ఒక్కొక్క టీంలో 6 మంది దాకా ఉన్నారు. సో 360 మంది ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి విజయవాడకి వెళ్ళి ఉన్నారు. విజయవాడలోని అన్ని పరిసరాలు, సిటీలో ఉన్న ప్రాంతాలు, కొన్ని గ్రామాల్లోని నీళ్ళు నిలబడిన దగ్గర, డ్రైనేజ్ కోడిపోయిన దగ్గర అంతా క్లీనింగ్ మన వాళ్ళు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మన జిల్లాలో కూడా ఒక వారం నుంచి వర్షాలు పడుతున్నాయి. సో ఈ వర్షాల కారణంగా చాలా దగ్గర నీళ్ళు నిలబడతాయి. అట్లాగే దోమలు లార్వా బ్రీడ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కొన్ని దగ్గర డ్రైనేజెస్ అంతా కూడా నిండిపోవడము ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి గ్రామాల్లో కూడా పారిశుద్ధ్యాన్ని బాగా చేసుకోవడానికి స్పెషల్ డ్రైవ్ కూడా కండక్ట్ చేస్తున్నాము.